హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికీ చెప్పొద్దు. ఈరోజు మనం మంచూరియా ఎలా తయారు చేద్దామో చూద్దాము. నా స్టైల్‌లో మంచూరియా అండి ఇది. దీంట్లో క్యాబేజీ ఉండదు, ఆయిల్‌లో వేయించడం ఉండదు. చానా బావుంటుంది. హెల్తీ రెసిపీ ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాము. నేనైతే ఇక్కడ పచ్చజొన్న పిండి తీసుకున్నానండి. నేను చేయడం నాకు అలవాటే ఇది. మీరు కొత్తగా చేసేవాళ్ళైతే బియ్యం పిండి తీసుకోండి ఫస్ట్. ముందుగా వాటర్‌ని ఈ విధంగా కొంచెం తీసుకొని మసలబెట్టేసుకొని, రొట్టెలకి ఎలా తడిపేసుకుంటామో ఆ విధంగా తడుపుకుందాం. ఈ విధంగా తడిపిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా వచ్చేటట్టు తడిపేసుకుందాము ముద్దగా. తర్వాత అంతవరకు ఇడ్లీ పాత్ర తీసేసుకొని దాంట్లో వాటర్ ఏసేసి పెట్టుకుందాము. అంతవరకు మనం తడిపిన పిండి ఉంది కదా! ఆ విధంగా బాల్స్ చేసి పెట్టేసుకుందాము. చాలా హెల్తీ అండి ఇది. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, థైరాయిడ్ వాళ్ళు తినొచ్చు. ఒక పిండి మారిస్తే సరిపోతుంది. ఎవరికి ఇష్టం జొన్న పిండా, బియ్యం పిండా. ఈ విధంగా నీళ్లు మసిలిన తర్వాత దాంట్లో మొత్తం అవి పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు పెట్టేద్దాం. అంతవరకు మనం ఈ విధంగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని కొంచెం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేసుకుందాము. మేమైతే రెగ్యులర్గా చేస్తానండి. బయటి మంచూరియా మిస్ అయింది అన్నప్పుడల్లా హెల్తీ కాదు కదా! థైరాయిడ్ ఉన్న వాళ్ళు అస్సలు తినొద్దంటారు క్యాబేజీ. ఈ విధంగా చేసి ట్రై చేసి చూడండి. మనం కట్ చేసిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా ఏసేసి కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అయ్యే వరకి మంచి వేగుతుందండి. చూడండి ఒకసారి ఎంత బాగయిందో. ఒక్కసారి మొత్తం కలిపేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే కొంచెం దాంట్లో ఏసాం కదా ఫస్టే. నెక్స్ట్ వట్టి కారము సరిపడినంత. నాకిది కెమెరాలో రెడ్‌గా అంటే పసుపులాగా కనపడుతుంది. కాకపోతే వట్టి కారం అదేసింది. తర్వాత ధనియా పౌడరు, తగినంత ఉప్పు, కొంచెం ఉప్పు అనేది తర్వాత యాడ్ చేశాను ఈ ఈ వీడియోలో అయితే. కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకు ఐటెమ్స్ మిస్ అయినాయి గానీ కొంచెం చేసే మంచూరియా పద్ధతి అయితే అదే ఉంటదండి చేసేది లైట్‌గా. దాంట్లో వాడే ఇంగ్రీడియెంట్స్ మాత్రం ఆయిల్‌లో వేయించకుండా, క్యాబేజీ లేకుండా, ఇది మనం సాస్ కూడా అవాయిడ్ చేసి చేసుకోవచ్చు. వేడి వేడిగా తినాలనుకునే వాళ్ళకి ఏం అవసరం లేదు గూడా. అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్‌లో వాడొద్దనుకుంటే గిట్లా అవాయిడ్ చేసినా ఏం కాదండి. ఈ విధంగా అన్నీ కలిపేసుకొని కొంచెం ఆగిన తర్వాత కొంచెం తగినంత ఉప్పు కూడా ఏసుకోండి. మనకు సాస్‌లలో కూడా కొంచెం ఉప్పు ఉంటది గనుక చూసి ఏసుకోండి. మొత్తం కలిపేసుకొని గ్రేవీలాగా గావాలనుకుంటే కొంచెం వాటర్ ఏసుకొని ఉడకబెట్టేసుకోండి. వద్దు అనుకుంటే ఇంత వాటర్ కలపకుండా కొంచెం అనండి. ఎందుకంటే మనం ఉడకబెట్టినయి ఉన్నాయి గదా పక్కన బాల్స్, అవి కలిసి కొంచెం గ్రేవీలాగా గావాలి గదా! అందుకని వాటర్ కొంచెం పోసుకుంటేనే బావుంది. నేను ఎక్కువ గ్రేవీ కావాలని కొంచెం ఎక్కువనే పోసాను. తిన్నప్పుడు మాత్రం టేస్ట్ బానే ఉందండి. మనం దీంట్లో కావాలంటే నూడిల్స్ మసాలా గూడా యాడ్ చేయొచ్చండి. చూడండి ఎంత బాగా ఉడికినాయో బాల్స్. ఆ ఉడికిన బాల్స్ అన్నిటిని వీటిలో మొత్తం ఏసేసుకొని ఒకసారి కలిపేసి పెట్టేసుకుంటే, ఒక్క 5 నిమిషాలు గూడా పట్టదండి. అన్నీ కలిపి ఉడికిచ్చేసుకుంటే, మనకు వేడి వేడి మంచూరియా రెడీ. అన్‌లిమిటెడ్‌గా తినొచ్చండి. ఎందుకంటే ఇవి తిన్నా ఎక్కువ పట్టవండి. జొన్న పిండివి గదా! ఎక్కువ తినలేము గూడా. పొట్ట తొందరగా నిండుతుంది. చానా హెల్తీ. మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నా ఓన్ వంటకం అండి. మా ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు గూడా ఒకసారి ఈ వంటకం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతకుముందు మీరెక్కడైనా చూసారా? విన్నారా ఈ విధంగా చేయడం? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళుంటే బియ్యం పిండితో ట్రై చేయండి. లేదంటే జొన్న పిండి ఏదైనా బావుంటుంది టేస్టు. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.